శ్రీచు చెప్తారు ప్రొడ్యూసర్స్ గురించి. Yeah. So same thing, like I got a call from I think Shashi నుంచి ఫోన్ వచ్చింది, ఇలాగ స్వెన్స్ మూవీ ఉంది అని చెప్పి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ ఒక పాట చేయాల్సి ఉంది, 2 songs ఉన్నాయి అని చెప్తే ఓకే లెట్స్ మీట్ అని చెప్పి వి మెట్. సడన్ చూసేసరికి ఏంటి వీళ్ళు యూనో మన వయసులో ఉండి ప్రొడ్యూసర్లు అంటే ఏంటి హూ ఆర్ దిస్ యంగ్ తరంగ్ అని చెప్పి yeah so I like kind of spoke with them and asked them details about the movie. ఇలా చేసినాము డైరెక్టర్ని కూడా తెస్తాము అని చెప్పి సెకండ్ మీటింగ్ మళ్ళీ అయింది పురుషోత్తం తోటి. సో దెన్ once I listened to the script, I understood that these guys are very passionate overall గా passionate గా ప్రొడ్యూస్ చేద్దాం. ఎందుకంటే అది ప్యాషన్ తో చేసినప్పుడే ఎక్కడ అడ్డంకులు ఉండవు. అంటే ప్రొడక్షన్ టైంలోని ఎక్కడ ఉండదు. అంటే ఓకే వీ హ్యావ్ టు స్పెండ్ ఫర్ దిస్, వీ హ్యావ్ టు స్పెండ్ ఫర్ దట్, అంటే ఆ ఫ్లోలోను they'll do it. And the very అంటే brainy guys and intelligent guys basically. So then I agreed to do the project and they have been very kind enough till the end of the project, till the end of the movie. And నాకు ఇంకా హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే శ్రీచు ఇస్ డూయింగ్ మ్యూజిక్ ఫర్ దిస్ అండ్ బికాస్ ఈస్ ద మోస్ట్ హ్యాపెనింగ్ మ్యూజిక్ డైరెక్టర్ మన తెలుగులో. సో శ్రీచు రావడం ఇంకా యాడ్ అయింది మా సినిమా. అండ్ ఆల్సో ఐ థింక్ హీస్ ఆల్వేస్ బీన్ అ వెరీ టేస్ట్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిపిస్తుంది నాకు. అంటే బీట్ హిస్ చాయిస్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ అండ్ ఏ ఒక్క ఫిల్మ్ కూడా ఇట్ డజంట్ సౌండ్ సిమిలర్ టు ద ప్రీవియస్ ఫిల్మ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బబుల్ గమ్ లో ఇట్ వాస్ ఆల్ metal kind of music, and when it came to thrillers it was kind of ante comparison kaadu, but it was kind of a Hans Zimmer kind of a treatment for when it came to a couple of thrillers that he did. So anta variation in music directors I think are very few, and we're very glad you came on board, bro. Super glad. మీరు రాకపోయి ఉంటే అసలు మా సినిమా నేను ఊహించుకోలేకపోతున్నాను తెలుసా. బికాస్ ఐ డోంట్ నో ఇలాంటి ఒక సబ్జెక్ట్ ఎవరు ఇంత బాగా అర్థం చేసుకుంటారని. ఆ ట్రైలర్ అయితే నేనైతే ఊహించుకోలేను నిజంగా. అండ్ it was a wonderful experience working with all of you. Right. All you guys have acted so well. So thank you. I thought I should give something out of the box. Right. And మా శ్రీచు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి బీజిఎమ్స్ గురించి మాట్లాడదాం. ఎస్ సో శ్రీచు అంటే నేను ఇందాకే చెప్పాను, అంటే శ్రీచు కంటే బెస్ట్ బీజిఎమ్స్ ఎవరు ఇస్తారో లేదో నాకు తెలియదు, కానీ శ్రీచు వుడ్ బి ఆన్ టాప్ నంబర్ 1 లో ఉంటాడు నా దృష్టిలో. ఐ స్వేర్ రైట్ ఫ్రమ్ క్షణం ఆర్ ఎన్ని సినిమాలు చేశారు మీరు. నాకు ఐ జస్ట్ లవ్ ద బీజిఎమ్స్ మీది. మన సినిమా బీజిఎం గురించి చెప్పండి. I think solid BGM andi, and particularly the climax of the film, ante the pre-climax to the climax of the film. So we released the song called Shiva Trance, the trap trance basically. Adi for alanti oka devotional song ki alanti treatment ivvachani nenu I wouldn't have guessed that somebody would do that. And adaithe it worked beautifully, and all of us have seen the visuals, manam enta happy unnamu watching it. And particularly the BGM aithe nenu cinema actually mottham edit shoot lo chusin tarvata BGM to చూడడానికి there was almost a month and a half gap. So నాకు I had certain things in mind that ఇలా వస్తే బాగుండేది, ఇది అయి ఉంటే బాగుండేది అని. Then when I was watching the film for the first time with the BGM, నాకు అవి ఏవి గుర్తు రాలేదు. I was like ఏంటి ఇది నా సినిమా అని అనిపించింది. So I think it plays a very very key role, and it's just so beautiful. I think I'm the only one who watched the film, na final output. సో మా అందరిలో ఐ థింక్ చిన్న ఫైనల్ కరెక్షన్స్, CG కరెక్షన్స్ అన్ని అయిపోయిన తర్వాత కూడా చూసింది రాశి ఒక్కతే. సో ఓకే, సో ఫైనల్ అవుట్పుట్ మొత్తం వచ్చిన తర్వాత సినిమా చూసింది మా రాశి ఒక్కతే. సో రాశి చెప్తారా ఇప్పుడు? For a change, whatever films I did till now, I watched it on the release day. Okay. And this is the only film which I watched before the release. Wow. So I feel like this should add some luck. This should. Something different. So what we shot and what I saw was like, I was not expecting such output. Especially the last 10-20 minutes. Goosebumps because of the BGM. I don't want to say more because I
I have no control over my words. I tell off the whole climax. మన వెరీ సూపర్ కూల్ ప్రొడ్యూసర్స్ కూడా రివర్స్ అయిపోతారు ఇంకేమైనా చెప్తే. Super duper cool, super duper angry. So guys, and yeah, we had a trailer launch recently and చాలా బ్యూటిఫుల్ రెస్పాన్స్ వచ్చింది. సో వాట్ డిడ్ యూ గైస్ థింక్ ఆఫ్ ఇట్? అంటే బికాజ్ యూనో వర్షిని అయితే మొత్తం మీరు సినిమా మొత్తం చూడలేదు. నేను అసలు చూడలేదు, నేను చూడొద్దు అనుకున్నా. I want to watch it on the release day. So what did you think looking at the trailer? అంటే బికాజ్ మీకు కథ తెలుసు కాబట్టి how did that match to what అసలు నా ఎక్స్పెక్టేషన్స్ కి మించి ఉంది శివ. ఐ మీన్ నేను నా ఫ్రెండ్స్ కూడా పంపించా, ఎవ్రీబడి హరి భలే ఉంది కదా, అసలు ఏంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏంటి, అసలు ఇదేంటి, ఎంత మంచి కమెంట్స్ వచ్చాయంటే నేను ఇమ్మీడియట్ గా మన డైరెక్టర్ కి వీళ్ళందరికీ నేను మెసేజ్ చేశాను. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అది కానీ. Wow. So trailer, when I was watching the trailer, there's one point where we have like outdoor house ka shot. Correct. The music changes completely. In shock I am like, what is this music sudden ga? Till that time you have like, okay, it's nice film, nice trailer, good. After that music everything changes. And whoever my friends watched it and who cannot understand Telugu also, they're like, oh my god. It's such a big add up. And also Varshini's BGM also I loved. Varshini's BGM is my favorite track in the film. I can tell hands down. Na BGM kaadu, ever BGM kaadu. Varshini's BGM is my favorite. ఎగ్జాక్ట్లీ. ఎందుకు అంటే మీరు అడగరా, ఎందుకు ఆమెకి పార్షాలిటీ అని అడగరా? కానీ అంటే మరి అంత బీజేం కొట్టారంటే ఇమాజిన్ చేసుకోండి మన వర్షిని ఎలా చింపేసి ఉంటుంది. కొన్నలా కుదిరేస్తే ఎందుకు అలా నా క్యారెక్టర్ కి ఎందుకు అలాగా బీజేం కొట్టాలనిపించింది? అంటే అది బేసిక్లీ పార్ట్ ఆఫ్ ద ప్లాట్ కాబట్టి, సో అట్ ఏ టైంలో నా క్యారెక్టర్ వస్తుందో దట్ ఈస్ వెరీ క్రూషియల్ అండ్ క్రిటికల్ విచ్ ఇస్ యోర్స్. సో దానికి ఒక స్కీమ్ లో కొడదాం అనుకున్నాము పురుషోత్తమ నేను, ఇంకా అక్కడి నుంచి అదనమాట. సో మేము బీజిఎమ్స్ గురించి ఇంత మాట్లాడుతున్నాం అంటే దాని వెనకాల ఎంత పవర్ ఉందో మీరు చూడండి. ఫస్ట్ మార్చ్ in theaters. Yes, first March. Also మనం since we're talking about detective films and thrillers, do you have any favorite detective films or thriller films? నాకు ముందే ఏమో తెలియదు కానీ ఫస్ట్ మార్చ్ తర్వాత మన BBM నే ఉంటుంది నాకు. ఈ ఒక్క ఆన్సర్ కి అసలు అంతేనండి, రెండు చేతులు జేబులో వెళ్ళిపో. What about you, Rashi? Any favorite thrillers? నేను మన మూవీ చూసాను కాబట్టి మై ఫేవరెట్ ఇస్ BBN ఆల్రెడీ. శ్రీచరణ్ బ్రో, మీకైతే ఏవో ఒక థ్రిల్లర్స్ ఉంటాయి బ్రో మన సినిమా కాకుండా. అంత ఆ థ్రిల్లర్స్ అనేవి బ్రో హోమ్ గ్రౌండ్ లాగా అది. సో అంటే నేను థ్రిల్లర్స్ కొట్టి అలాగా అలిసిపోయి తర్వాత మళ్ళీ స్నేహల్ని పురుషోత్తం కలిసిన తర్వాత మళ్ళీ ఇట్స్ డిటెక్టివ్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అంటే అని చెప్పి కానీ నరేషన్ తర్వాత మటుకు ఐ లవ్డ్ ఇట్. ఇట్స్ ఫ్రెష్ యాస్ యునో. సో నాకు ఐ థింక్ ఐ ఆల్వేస్ బీన్ అ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి గారు రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. అండ్ చంటబ్బాయ్ అయితే ఐ లిటరల్లీ గ్రోన్ అప్ వాచింగ్ దట్ ఫిల్మ్ హౌ మెనీ టైమ్స్. నేను కూడా నాకే తెలియదు, సీడీ ఇంకా ఎరిగిపోయే వరకు టేప్ కూడా చుట్టుకుపోయే అంత స్టేజ్ వరకు నేను చూసాను అనుకుంటా. సో అలా అంత ఫేవరెట్ ఫిల్మ్ అది. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ థ్రిల్లర్స్ దట్ ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్. సో అలాంటి అప్పుడు యూనో ఇన్ దట్ పాయింట్ ఫర్ సంబడి లైక్ దట్ టు గెట్ అ క్రైమ్ థ్రిల్లర్ అండ్ ప్లే అ డిటెక్టివ్, అది ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ ఫీల్. అది అసలు నెక్స్ట్ లెవెల్. అసలు అంటే అలా పర్ఫామ్ చేసామని అస్సలు అనట్లేదండి, అక్కడికి దానికి కొంచెం కూడా రీచ్ అవ్వలేదు. బట్ ఇట్స్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ఆఫ్ us to do something really nice on screen. I was supposed to tell that film also. సో నేను ట్రైలర్లో చూసినప్పుడు నాకు ఈ దిష్టి బొమ్మ ఇవన్నీ కనిపించింది. నా ఫ్రెండ్స్ అడిగారు ఏంటి ఈ దిష్టి బొమ్మ ఏంటి అన్నట్టు, దే వర్ ఆస్కింగ్ మీ. కానీ ఎందుకు మీరు రిలీజ్ అయ్యాక చూడండి అని నేను చెప్పాను. బట్ నువ్వు మన ఆడియన్స్ కోసం ఏమన్నా? సో బేసిక్లీ ఈ ఫిలిం ద ప్లాట్ ఈ కథ రాసుకున్నప్పుడు దిష్టి బొమ్మ అనేది మనం అందరం రెగ్యులర్ గా వాడతాం మన ఇంట్లో. యూనో ఇఫ్ దేర్ ఇస్ ఎనీథింగ్ న్యూ దట్ వి బై వాట్ ఎవర్, అది ఎందుకు వాడతాము అనే ఇది చాలా మందికి తెలియదు, అది ఎక్కడ ఒరిజినేట్ అయింది అని. బట్ పురాణంలో దానికి దెర్ ఇస్ అ బ్యాక్ స్టోరీ ఆన్ హౌ దిష్టి బొమ్మ అనేది ఎందుకు వచ్చింది, ఎలా వాడకంలోకి వచ్చింది అని. ఆ స్టోరీని బేస్ చేసుకుని దాన్ని కొంచెం ఫిక్షనలైజ్ చేసి హీ రోట్ ద కోర్ ప్లాట్ ఆఫ్ ద ఫిలిం పురుషోత్తం. సో అలా ఆ చిన్న దిష్టి బొమ్మ అనే ఎలిమెంట్ వచ్చింది. అది ఇట్స్ అ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ బై ఇట్ సెల్ఫ్. అండ్ అది ఎప్పుడైతే ఒక క్రైమ్ థ్రిల్లర్ లో బ్లెండ్ అయిందో ఇట్ కేమ్ అవుట్
బ్యూటిఫుల్లీ అనిపించింది. అండ్ ఆల్సో దేర్ ఇస్ అ స్మాల్ మైథాలజీ దట్ ఈస్ అసోసియేటెడ్ విత్ దిష్టి బొమ్మ, ఇంకొక పురాణం రాసింది, దాన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. అండ్ పురుషోత్తం అనే అతను మనం ఏం అడిగినా ఫస్ట్ పురాణాల దగ్గర స్టార్ట్ చేస్తాడు. 1000 years బ్యాక్ ఇలా అయింది. సో ఆ నాలెడ్జ్ అంతా ఎవ్రీథింగ్ హీ రిలేట్స్ టు పురాణాలు కాబట్టి అది ఇక్కడికి వచ్చి ఐ థింక్ చాలా బ్యూటిఫుల్ గా బ్లెండ్ అయింది అనిపించింది. ఓకే, సో దిష్టి బొమ్మలు ఓకే, సినిమాలో దిష్టి బొమ్మ అది మైథాలజీ ఓకే, మన సినిమాలో మన క్రూలో దిష్టి బొమ్మ Okay, bro. So there are so many elements in our film. Now, what if I ask you like, why should people come and watch our movie on March 1st in the theater? Right. సో ఐ థింక్ తెలుగు ఆడియన్స్ ఐ థింక్ తెలుగు పీపుల్ ఇన్ జనరల్ లవ్ ఫిల్మ్స్. మనకి ఎంటర్టైన్మెంట్ అంటే గుర్తొచ్చేది రెండే, ఫుడ్ యాక్చువల్లీ 3 థింగ్స్: ఫుడ్, క్రికెట్ అండ్ ఫిల్మ్స్. సో అండ్ తెలుగు ఆడియన్స్ హ్యావ్ ఆల్వేస్ బిన్ వెరీ రిసెప్టివ్ అండ్ వెరీ వార్మ్ టువర్డ్స్ గుడ్ ఫిల్మ్స్. సో భూతద్దం భాస్కర్ నారాయణ అనేది ఒక చాలా గుడ్ ఫిల్మ్తో మీ ముందుకు వస్తున్నాము. థియేటర్స్కి రండి, ఐ కెన్ అష్యూర్ యూ అ గుడ్ ఫిల్మ్. అండ్ దీంట్లో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. యూ కెన్ లాఫ్ ఫర్ సమ్ టైమ్, యూ కెన్ ఫీల్ ఎమోషనల్ ఫర్ సమ్ టైమ్, అండ్ అబవ్ ఆల్ ఆఫ్ దట్ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ ఉండే థ్రిల్స్ ఉన్నాయి, మంచి సస్పెన్సెస్ ఉన్నాయి, బ్యూటిఫుల్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి కాస్ట్ అండ్ క్రూ దగ్గర నుంచి, వండర్ఫుల్ మ్యూజిక్ ఉంది. ఐ కెన్ డెఫినెట్లీ సే దట్ మీరు థియేటర్లోకి వచ్చి బయటికి వెళ్ళేదాకా ఎంటర్టైన్డ్గానే ఉంటారు. ఓకే రాశి, యువర్ టర్న్. ఈ మూవీ ఎందుకు చూడాలి ఫస్ట్ మార్చ్కి థియేటర్లో ఎందుకు చూడాలి, థియేటర్కి వచ్చి ఎందుకు చూడాలంటే, ఫస్ట్ నేను నా పర్సనల్ రీజన్ ఇస్తాను. నేను ఈ మూవీలో డజంట్ మ్యాటర్ ఇఫ్ ఐ యాక్టెడ్ ఆర్ నాట్, ఈ మూవీ నాకు నా టైప్లో పీపుల్ ఆర్ నా ఏజ్ పీపుల్కి నచ్చుతుంది ఖచ్చితంగా. ఈవెన్ ఇఫ్ ఐ డిడ్ నాట్ డూ దిస్ ఫిల్మ్, ఐ వుడ్ హ్యావ్ గాన్ టు ద థియేటర్ అండ్ వాచ్డ్. దట్స్ లైక్ ద బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. అండ్ మన అందరికీ థ్రిల్లర్స్ అయితే లాక్డౌన్ తర్వాత చాలా ఇంట్రెస్ట్ వచ్చింది, థ్రిల్లర్ మూవీస్, మర్డర్ మిస్టరీ ఆర్ సంథింగ్. అండ్ మైథాలజీ టచ్ కూడా ఉంది దాంట్లో. ఇట్స్ నాట్ జస్ట్ మైథాలజికల్ ఫిల్మ్, ఇట్స్ నాట్ జస్ట్ థ్రిల్లర్, జస్ట్ నాట్ విలేజ్ స్టోరీ ఆర్ జస్ట్ నాట్ మర్డర్ మిస్టరీ. ఇట్స్ అ మిక్స్చర్ ఆఫ్ ఎవ్రీథింగ్ విచ్ నేను ఇప్పటి వరకు చూడలేదు. అందుకు ఇది నా రీజన్.